ఉండేది ఉప్పల్ దగ్గర నారపల్లిలో. నేను మీకు ఫోన్ చేస్తాను. సబ్జెక్ట్ ట్రావెల్ నేను నెంబర్ తీసుకుని 100% ఫోన్ చేస్తాను. చాలా చెప్పేది కూర్చుంటారా మీరు? ఉండండి. అయితే ఉప్పల్ దగ్గర నారపల్లిలో మా వీరాంజనేయ ఆయుర్వేద ఫార్మసీ అని టెక్నికల్ యూనిట్ ఉంది. నానా తాత అప్పటి నుంచి కూడా మాది అనువంశికంగా పరంపర వైద్యం కొనసాగుతుంది. నా దగ్గర ఇప్పుడు ఆల్బమ్ కూడా ఒకటి తీసుకొచ్చాను. దాదాపు 1000 మొక్కలను ఐడెంటిఫై చేసి అంటే ఆల్బమ్ రూపంలో అదొకటి రేర్ ప్లాంట్ కలెక్షన్ ఒకటి ఇచ్చాను. ఎక్కడైనా క్యాంపులు జరిగినప్పుడు 105 మొక్కల ఫ్లెక్సీ ఉంది, ఇంకో 100 మొక్కల ఫ్లెక్సీ ప్రదర్శన పెట్టి మొక్కల మీద అవేర్నెస్ ఇట్లాంటి ప్రోగ్రాములు చేస్తాము. రఫీయుద్దీన్ గారు పరిచయం అయిన కాడ నుంచి ఎక్కడ మొక్కల ప్రోగ్రాం జరిగినా, అప్పల్ గార్డెన్లో జరిగినా, ఎవరికైనా ఔషధ మొక్కలు కావాలన్నా నన్ను పిలుస్తుంటారు. క్యాంపులు పెడుతుంటాము, పోతుంటాము, ఇస్తుంటాము. అయితే ఇప్పుడు మీరు చేసే ఒక కార్యక్రమం గురించి మాకు చెప్పడం జరిగింది. రోజు ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తారు. ప్రతి కాలేజీలో, స్కూళ్ళల్లో మీరు ఔషధ మొక్కలు ఇచ్చి పెంచే ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నారంట కదా, దాని గురించి మాకు కొత్తగూడెం దగ్గర ఒక ప్రోగ్రాం అయినప్పుడు కలెక్టర్ గారు నాతో ఒక 45 నిమిషాలు మాట్లాడారు. ప్రతి స్కూల్లో కనీసం ఒక 20 మొక్కల గురించి వాటి ఔషధ గుణాలు చెప్పి వాటిని పెంచే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి మొక్కలు నాటమని కూడా చెప్పారు. రమ్మన్నారు. మేము వెళ్ళలేదు ఈ మధ్యనే. ఇప్పుడు మీరు అదే ప్రోగ్రాం చేస్తున్నారు. నిజంగా చాలా చాలా మీకు ఆయుర్వేద వైద్యుల సంఘం తరఫున, వైద్యం తరఫున మీకు మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన చుట్టుపక్కల ఇప్పటిదిప్పుడే మేము ఇక్కడ చాలా మొక్కలు చూసాం. ఇప్పుడు ఇక్కడ పొగడ చెట్టు లాంటివి అన్ని ఔషధ మొక్కలు. ప్రకృతి భగవంతుడు ఎన్నో మొక్కలు ఇచ్చిండు, సంజీవన్ లాంటి మొక్కలు ఇచ్చిండు. అవన్నీ మనం మన చుట్టుపక్కల దొరికే మొక్కలు కూడా ఉన్నాయి, వాడుకుంటున్నాం. ఇట్లాంటి మొక్కలు ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఇది ఇన్సులిన్ ప్లాంట్ పేరు ఇన్సులిన్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అయితే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు, మధుమేహం స్టార్టింగ్ దశలో ఉన్నవాళ్ళు 200-250 ఉన్నవాళ్ళు, పెద్ద ఆకు ఇంతకన్నా కొంచెం పెద్ద ఆకు రోజు పరగడుపున పొద్దున ఈ ఆకు తింటే షుగర్ మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి. ఈ ఆకు తింటున్నాం కదా అని అన్నీ అంటే జీవన విధానాన్ని పాటించకుంటే కంట్రోల్ కాదు. స్టార్టింగ్ దశలో ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా మీకు చాలా అద్భుతమైన అమృతతుల్యమైన మొక్క అంటే ఇది. దాదాపు అందరికీ తిప్పతీగ అంటున్నాం. తిప్పతీగకు అమృత అనే ఒక పేరు ఉంది. దానికి స్వామీజీ మీకు తెలుసు ఎంత గొప్ప మొక్కను, సంజీవిని లాంటిది. అమృతవల్లి, అమృతలత, కైనస్కోరా కాడుపల్లి అంటాం సార్ ఇంగ్లీష్లో. అమృత సంజీవిని, మళ్ళీ సంజీవిని ప్లాంట్ ఇంకా వేరే ఉన్నాయి. గరుడ సంజీవిని పేరు కూడా సంజీవిని. దానికి వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంకొన్ని ఆకాశవల్లి, ఇంకోటి పాచితీగ అంటాం. వేరు లేకుండా దీన్ని ఒక మొక్క కట్ చేసి ఒక తీగ మీద పడిస్తే 1 year అయినా కూడా ఎండిపోదు. దారాలు వేసుకుంటూ వచ్చి మళ్ళీ పెరుగుతాయి. అట్లా ఎన్ని రకాలు చూసుకున్నాం. రామరావణ యుద్ధంలో వానరులందరూ మూర్చిపోతే దేవుణ్ణి ప్రార్థిస్తే అమృత వర్షం కురిపిస్తే ఆ డ్రాప్లో నుంచి ఈ చెట్టు పుట్టిందని శాస్త్రంలో ఇలాంటి వాళ్ళు చెప్పగా మేము విన్నాము. దీని ఆకులు కూడా మధుమేహానికి అద్భుతంగా పనిచేస్తాయి. కరోనా వచ్చినప్పుడు ఆనందయ్య గారు మంది ఇచ్చారు కదా, ఆనందయ్య గారు నేను కలిసి పనిచేస్తున్నాం గట్కేసర్లో. ఇప్పుడు కరోనా ఆనందయ్య గారు మేము కలిసి పనిచేస్తున్నాం. అమృత నిర్గుండ అనే ఒక కషాయం కూడా ఇస్తున్నాము, కలిసి మెయిన్ అన్నిట్లలో వాడేది తిప్పతీగనే. తిప్పతీగ మొక్కలు ఇంత మొక్కలు కట్ చేసి వారం రోజులకు సరిపడా షుగర్ పేషెంట్లకు ఇస్తే దాదాపు ఒక 80% కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కాకుండా దీని దొడ్డు తీగని తీసుకొని ఇంత పొడుగు మందని తీసుకొని నలగొట్టుకొని పొద్దున కషాయం చేసుకొని అందులో అవసరమైతే కొంచెం కృష్ణ తులసి, మిరియాలు కూడా వేసుకొని ఇట్లాంటివి వాడినట్టయితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. కరోనా అప్పుడు ఇది ఎంత వాడారో అందరికీ తెలుసు. కషాయం జ్వరం తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటాయి, రోగనిరోధక శక్తి ఉండాలి కూడా మింగారు. దీంట్లో సత్తు వెళ్తుందండి. ఇంకా మెయిన్ ఏంటంటే తిప్ప సత్తు ఉంటుంది సార్ దీంట్లో. దీన్ని బాగా దొడ్డి తీగలు తెచ్చి నలగొట్టి చిలికితే అడుక్కు తెల్లటి పదార్థం వస్తుంది. గిలోయ్ అంట, తిప్ప సత్తు. ఇది మన రామ్దేవ్ ఆశ్రమంలో కానీ ప్రతి చోట ఇదే సార్.
పిప్పసత్తును మనం రోజు ఒక 5 గ్రాముల చొప్పున వాడినట్టయితే హెచ్ఐవిలో ఇమ్యూనిటీ కానీ, క్యాన్సర్లో ఇమ్యూనిటీ కానీ, ఇంకా ఏ జబ్బులకైనా అడిషనల్గా పిప్పసత్తును వాడుకోవచ్చు. ఇది జస్ట్ ఏం చేసేవారు తెలుసా, నాన్నగారు మేము ఉన్నప్పుడు ప్రతి స్వామి అడకం పడుతున్నప్పుడు మృగశిర కార్తె రోజు ఇంత పొడవు తీగలు కట్ చేసుకొని సైకిల్ మీద వెనక పెట్టుకుంటా అడవి ప్రాంతంలో అటు ఇటు ఇట్లా పడేసుకుంటూ పోయేది. ఎక్కడ పడేసినా కానీ ఇది పెరుగుతుంది, దీన్ని నాటన అవసరం లేదు. అట్లా మనం ఒక చెట్టు తీస్తే 10 చెట్లు నాటాలి రా అని నాన్న చెప్పేవాళ్ళు. ఆ రకంగా ఇది పెంచేది. ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్క మీద మంచి రీసెర్చ్ జరిగింది. ఇది క్యాన్సర్ నుంచి మొదలు పెడితే ప్రతి దానికి వాడుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఉండాలి. జ్వరం వచ్చినా ఏదొచ్చినా షుగర్ ఉన్నా అడిషనల్గా ఏది రోజు 2 ఆకులు పెద్దవి తినాలి. 2 ఆకులు సరిపోతే అట్లా 40 రోజులు తిని మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఎండాకాలం కొంచెం ఇది ఏంటంటే తీక్షణ ద్రవ్యం కాబట్టి ఎండాకాలం మజ్జిగ తాగకుండా మరి మే నెలలో ఆపేసుకొని వేడి చేస్తుంది, మే నెలలో ఆపేసుకొని వాడే విధంగా చూడాలి. ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఖచ్చితంగా ఉండాలి. అమృతతుల్యమైనది, అమృతమైన చెట్టు. దీని గురించి పేజీలు ప్రతి గ్రంథంలో రాసి పెట్టారు. ప్రతి దానికి తిప్పతిగా ఇంట్లో ఉంటే కూడా శుభకరం, లక్ష్మీకరం. అవును, రాముని మేము అక్కడ హరిద్వార్లో కూడా మేము పోయి ఒక క్యాంపు పెట్టినాం 105 మొక్కలది. ఆచార్య బాలకృష్ణ అని ఉంటారు సార్, ఆయనకు ఎక్కువ తెలుసు మొక్కల గురించి. తెల్ల గల్జేరు గురించి అక్కడ నేను చెప్పడం జరిగింది. దాన్ని వాట్సాప్ చేశారు, స్టేజ్ మీకు తీసుకుపోయి రామ్దేవ్ బాబాతో మనకు సన్మానం చేపించారు. అక్కడ వాళ్ళది కూడా వాళ్ళ పతంజలి యోగపీఠం కూడా చూసి వచ్చినాము. వాళ్ళు కూడా బాగా అద్భుతంగా మొక్కల మీద ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు ఏల్చూరి గారు ఉండేది, మీకు ఐడియా ఉండదు ఏల్చూరి గారితో కూడా నేను చాలా క్యాంప్స్ చేసినాము. ఇది తిప్పతీగను మీరు మీ దాంట్లో భాగంగా ఇది చేర్చుకున్నారు కావచ్చు. ఇది కూడా తప్పకుండా అది చేసుకోండి. ఇక మన పెన్సిలిన్ ఆఫ్ ఆయుర్వేద అంటాం. ఆయుర్వేదంలో పెన్సిలిన్ అంటే అశ్వగంధ. ఇది చెప్పనవసరం లే, ఇదేని అసలు పేరు అంటారు. గుర్రపు చెమట వంటి వాసన వస్తుంది. ఇది మనకు జరగ మహర్షి అయితే దీని గురించి ఎంతగానో చెప్పారు. అద్భుతం. గుర్రపు వంటి శక్తి అంటే ఇలా పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని వస్తుంది. పెన్నేరు గడ్డలు అంటారు, ఇంకొక పేరు ఉంది పెన్నేరు. అశ్వగంధ, దీని దుంపలు వస్తాయి. దుంపల్ని స్వదేశీ ఆవు పాల ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పౌడర్ చేసి మళ్ళీ ఆవు నేతితో తీసుకున్నట్లయితే ఒక 40 రోజులు ఇంకా అనంతమైన శక్తి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, యాంటీ స్టెరాయిడ్స్ ఉంటాయి, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దీని ఔషధ గుణాల మీద రీసెర్చ్, పాపులర్ మెడిసిన్, క్యాప్సూల్ చేస్తున్నారు, హల్వాలు చేస్తున్నారు, లేయాలు చేస్తున్నారు. ఇది దాదాపు లేదు చెట్లు బయట మనము రైతులు పెంచుతున్నారు కానీ మందులు వేస్తున్నారు, యూరియా వేస్తున్నారు, దాంట్లో ఔషధ గుణాలు తగ్గిపోతాయి. వైల్డ్గా ఇట్లాంటి అడవి ప్రాంతంలో ఇలాంటి మొక్కలు పెంచి వాటి నుంచి ఔషధాలు తీస్తే ఎక్కువ పని చేస్తాయి. హైబ్రిడ్గా డెవలప్ చేసిన మొక్కలకు ఔషధ గుణాలు తక్కువ ఉంటాయి, అది అందరికీ తెలుసు. దీన్ని మనము విపరీతంగా ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి చోట ఉండాలి, ప్రతి చోట పెట్టాలి. ఇట్లాంటి మొక్కల ప్రేమికులు ఉంటే అసలు భూమి మీద చెట్లు ఎంత ప్రకృతి తనని తాను కాపాడుకోవడం కోసం కొంతమంది వ్యక్తులను సృష్టిస్తుందేమో, అందులో మీరు కూడా ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. రఫీద్దీన్ గురించి బాగా ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఎంత పిచ్చి అంటే చెట్లు మొక్క ఎక్కడన్నా ఉందంటే ఆ మొక్క కోసం కూడా వస్తాడు ఆయన, అంత జెన్యున్గా ఉంటాడు. అలా గార్డెన్కి అయినా రేర్ ప్లాంట్స్ ఏ ఉన్నా కూడా మాకు మేము పోయినప్పుడు అయితే ఎన్ని ఇచ్చిండో మాకు. అది సరస్వతి కానీ, జలబ్రాహ్మి కానీ, అవన్నీ అట్లాంటి చెట్లు. మీరు ఇచ్చే చెట్లలో ఇది కూడా ఉంది కావచ్చు, అశ్వగంధ ఉంది కదా. టాబ్లెట్ల కన్నా దయచేసి టాబ్లెట్ల కన్నా అది అస్సలు వద్దు. ఎందుకు వద్దు అంటే క్యాప్సూల్ వద్దు. ఒకటి పౌడర్, ఏదైనా పౌడరు మనం తయారు చేసినాక 60 రోజుల్లోపే వాడాలి. అందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాక్టివ్గా పనిచేస్తే ఉంటాయి. ఆ తర్వాత ఆడ వచ్చిందే మళ్ళీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల మళ్ళీ దెబ్బతింటాయి. మీరు వీలైతే దుంపలు తీసుకొచ్చుకొని, ఇట్లాంటి వాళ్ళని అడిగితే దుంపలు తీసుకొచ్చుకొని మంచిగా కడిగి మంచి దేశీయ ఆవు పాలలో ఉడకబెట్టుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని వాడుకోండి. టేస్ట్ చేంజ్ ఉంటుంది, మీకు ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. మార్కెట్లో దొరికినవి పనిచేస్తాయంటే 25% పనిచేస్తాయి. ఆ 25% మీకు ఎక్కువ అవుతుంది, కానీ 100% పనిచేస్తే ఇంకెట్లా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా మనకు ఇదైతే మొక్క నల్లడి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అస్థి సంహారక అంటారు, అస్థి శృంగాల అని కూడా అంటారు. బోన్స్ మీద కీళ్ళ నొప్పులకు, దీనికి కీళ్ళలాగానే ఉంటాయి ఇవి, కీళ్ళ నొప్పులకు పెట్టింది పేరు. ఇది నిజంగా ఆహార ద్రవ్యం.
ఇది కొంచెం దురదలేస్తుంది కానీ దీన్ని మొత్తం చిన్న చిన్న కాడలు కట్ చేసి పొట్టు నారలాగా ఉంటుంది తీసేసి కూర వండుకొని తినొచ్చు, పచ్చడి చేసుకొని తినొచ్చు. ఓకే, పచ్చడి చేసుకొని తినొచ్చు. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది. కీళ్ళ వాతంలో కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ జబ్బులో కానీ, ఆస్టియో ఆర్థరైటిస్లో కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఖచ్చితంగా మనము అప్పుడప్పుడు వారానికి ఒకసారన్నా నల్లేరు పచ్చడి తినాలి, నల్లేరు కషాయం చేసుకోవాలి. ఇట్లాంటి ప్రతి ఇంటి ముందు ఉండాలి సార్. ప్రతి ఇంటి ముందట ఈ చెట్టును పెంచుకోవాలి. ఇది ఈజీగా పెరుగుతుంది. దేవుడు ఇచ్చిన మంచి మొక్కల పోతుందండి. ఇందులో వేరే వాటికి కూడా ఇందులో మంచిది. ఇందులో